కొద్దిసేపటి క్రితం సీఎల్పీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పలు సూచనలు చేసినట్లుగా తెలుస్తోంది. కులగణనకు సంబంధించి అలాగే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి జనంలోకి వెళ్లాలని సూచనలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. 10 రోజుల్లో డెడికేషన్ కమిషన్ ప్రక్రియ పూర్తవుతుందని కూడా చెప్పినట్లుగా తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అలాగే ఈ సమావేశం తర్వాత ఢిల్లీకి పయనమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎల్పీ సమావేశంలో కులగణన, ఎస్సీ వర్గీకరణపై జనంలోకి వెళ్లాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 10 రోజుల్లో డెడికేషన్ కమిషన్ ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని కూడా చెప్పారు రేవంత్ రెడ్డి. కులగణన, ఎస్సీ వర్గీకరణపై జనంలోకి వెళ్లాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 10 రోజుల్లో డెడికేషన్ కమిషన్ ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని కూడా చెప్పారు రేవంత్ రెడ్డి. సొంత ఎజెండాతో ఎవరూ ముందుకు వెళ్లినా సహించేది లేదన్నారు. ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యేలకు స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. గ్రూప్ మీటింగ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కొద్దిసేపటి క్రితమే సీఎల్పీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలకు పలు సూచనలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చారి లైవ్ లో అందిస్తారు. చారి, సీఎల్పీ సమావేశం ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. అయితే సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకి కీలకమైనటువంటి సూచన కావచ్చు, ఒక రకంగా శుతిమెత్తగా ఆదేశాలు జారీ చేశారు, ఒక రకంగా హెచ్చరికలు జారీ చేశారని చెప్పొచ్చు. ఎమ్మెల్యేలకు ఎవరికైనా సమస్యలు ఉంటే మంత్రుల మీద కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, ఏవైనా సరే నా దృష్టికి తీసుకురండి. ఒకవేళ నా దృష్టికి తీసుకురాలేని సమస్యలు ఏమైనా ఉంటే పార్టీ దృష్టికి తీసుకురండి. ఇక్కడ ఎవరికి చెప్పలేని సమస్య ఉంటే రాహుల్ గాంధీకి వెళ్ళి నేరుగా చెప్పుకోండి, కానీ ఈ సమావేశాలు పేరుతోటి పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాన్ని దెబ్బతీయొద్దు అనేటువంటి సూచన కూడా చేశారు. అవసరమైతే రాహుల్ గాంధీకి మీ సమస్యలు చెప్పాలనుకుంటే నేనే అపాయింట్మెంట్ ఇప్పిస్తాననేటువంటి సూచన కూడా సీఎం రేవంత్ రెడ్డి చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి సూచన చేసినట్టు తెలుస్తుంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి విషయం మీద కూడా ఆయన దిశానిర్దేశం చేశారు. ఎన్నికల రిజర్వేషన్, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్కు సంబంధించి డెడికేషన్ కమిషన్ వేసినటువంటి నేపథ్యంలో బీసీ కులగణనకు సంబంధించినటువంటి నివేదికని డెడికేషన్ కమిటీకి పంపించడము, ఆ డెడికేషన్ కమిషన్ హైకోర్టుకి ఇవ్వడం, ఈ ప్రక్రియ అంతా కూడా వారం 10 రోజుల్లో ముగిసే అవకాశం ఉందా అనేటువంటి అభిప్రాయాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు సూచించినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ మొదలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంతలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అమలుకు కూడా ఆదేశాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనకు సంబంధించినటువంటి అంశాలు గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయిలో సమీక్ష సమావేశాలు, పార్టీకి సంబంధించినటువంటి సమావేశాలు నిర్వహించిన తర్వాత భారీ బహిరంగ సభల్ని ఏర్పాటు చేయాలని కోరారు, సూచించారు. దీనికి అనుగుణంగా సూర్యాపేటలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి భారీ బహిరంగ సభను పార్టీ నిర్వహించబోతుంది. ఈ సభకి రాహుల్ గాంధీ హాజరు కాబోతున్నారు. అలాగే మెదక్ జిల్లాలో బీసీ కులగణనకు సంబంధించినటువంటి అంశాల మీద సభను ఏర్పాటు చేస్తున్నారు. అది గజ్వేల్లో సభ ఉండేటువంటి అవకాశం ఉంది. ఆ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నిటికీ సంబంధించి జిల్లా నాయకత్వానికి ఆదేశాలు జారీ చేశారు. ఇంతలో క్షేత్రస్థాయిలో బీసీ కులగణనకు సంబంధించి, ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశాల మీద పూర్తి స్థాయిలో సభలు, చైతన్య సమావేశాలని ఏర్పాటు చేయాలని సూచించారు. మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి
పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకి దిశానిర్దేశం చేశారు. అసమ్మతి అంటూ సమావేశాలను ఏర్పాటు చేయడం ఇలాంటివన్నింటినీ మానుకోవాలని, సమస్యలు ఏమైనా ఉంటే బయట మాట్లాడుకోవాలని చెప్పినారు. అనిరుద్ధ్ రెడ్డి ఉన్నారు. అనిరుద్ధ్ రెడ్డి ఏం మాట్లాడారు? ఇష్యూస్ పైన మాట్లాడినాము. ఏమేమి ఇష్యూస్? గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏవైతే సీలింగ్ భూములన్నీ పట్టాలు చేసుకున్నామో వీటిపైన ఎంక్వైరీ చేయాలని చెప్పేసి సీఎం గారికి రిటర్న్ రాతపూర్వకంగా ఇవ్వడం జరిగింది. అదే బీఆర్ఎస్ బినామీ ఆస్తులు, బీఆర్ఎస్ లో బినామీ ఆస్తుల పైన యాక్షన్ తీసుకోవాలని చెప్పినాను. ఈ రోజే చెప్పినాను. జడ్చర్ల ఇష్యూస్ గురించి ఉదండపూర్ రిజర్వాయర్ కి రేట్ ఇంక్రీజ్ చేయాలి రైతులకు అని చెప్పి మాట్లాడడం జరిగింది. దాని తర్వాత మిడ్జిల్ మండలం ఎక్కడైతే సీఎం గారు ఫస్ట్ టైం జెడ్పీటీసీ అయినారో అక్కడ ద్యాపా గోపాల్ రెడ్డి వారి స్టాచ్యూ అక్కడ ఓపెన్ చేయాలి, వస్తా అని చెప్పినాడు. నెక్స్ట్ మంత్ టైం డేట్ ఇవ్వమని చెప్పినాడు. నేను నా జీవితంలో నాకున్నది ఒక కొడుకు, ఆ కొడుకు మీద ఒట్టేసి చెప్తున్నా, నేను ఎప్పుడు కానీ గవర్నమెంట్ ఫైల్ కానీ ఎప్పుడు నేను బ్రోకరేజ్ చేయలేదు, ఎక్కడికి ఫైల్ గురించి నేను పోలేదు, అది తప్పు వాస్తవాలు అని చెప్తున్నాను. రైట్, అనిరుద్ధ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం జరిగినటువంటి ఇంతకుముందు మనం బ్రేకింగ్ న్యూస్గా వేశాం. అనిరుద్ధ్ రెడ్డి సమావేశంలో మాట్లాడారు. తన నియోజకవర్గానికి సంబంధించినటువంటి 4 గ్రామాలకు సంబంధించినటువంటి సమస్యల మీద ఆయన మాట్లాడారని చెప్పాము. అదే విషయాన్ని ఇప్పుడు అనిరుద్ధ్ రెడ్డి కూడా మీడియా ముందు ప్రకటించారు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ ఎమ్మెల్యేల ఆ సమావేశాలకు సంబంధించినటువంటి అంశంలో కూడా సీఎం కొంత కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. సమస్యలు ఎవరికైనా ఉంటే చెప్పండి, ఆ సమస్యల్ని నేను పరిష్కరిస్తా, లేకపోతే అధిష్టానానికి వెళ్ళమని చెప్పారు. అనిరుద్ధ్ రెడ్డి కొద్దిసేపటి క్రితం మనం బ్రేకింగ్ న్యూస్ చేసినట్టుగా అమీన్పూర్కు సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు బినామీ భూములు ఉన్నాయి, వాటిని విచారణ చేయాలని సూచించాము, కానీ చేయలేదని చెప్తున్నారు. శ్రీధరరావు గారి రైట్, మంత్రులంతా కూడా సమావేశం నుంచి బయటికి వెళ్తున్నారు. ప్రస్తుతం పార్టీకి సంబంధించినటువంటి విషయాలతో పాటు ఎమ్మెల్యేల అసంతృప్తి కావచ్చు, ఇతరత్ర అంశాలన్నిటి మీద కూడా సీఎం దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలకు కూడా దిశానిర్దేశం చేశారు. బీసీ కులగణన కావచ్చు, అలాగే ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి విషయాలన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో సిద్ధమవ్వాలని సూచన చేశారు. వీటితో పాటుగా ఇందులో స్థానిక సమస్యలకు కావచ్చు, అలాగే సభలకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పారు. స్థానికంగా గ్రామ స్థాయి నుంచి మొదలుకొని మండల స్థాయి, జిల్లా స్థాయిలో కూడా సమావేశాలను ఏర్పాటు చేయాలని, ఆ సమావేశాల తర్వాత జిల్లా స్థాయిలో ఈ ప్రక్రియ అంతా కూడా 1-2 రోజుల్లో ఏఐసిసి నాయకుల నుంచి తేదీలు కూడా ఖరారు అవుతాయి. కాబట్టి ఒకటి గజ్వేల్లో సభ, రెండవ గది సూర్యాపేటలో సభ, ఈ రెండింటికి సంబంధించినటువంటి తేదీలను కూడా త్వరలోనే ప్రకటించేటువంటి అవకాశం ఉంది. పార్టీ నాయకత్వం కూడా వీటికి సంబంధించి ప్రభుత్వం అమలు చేసినటువంటి పథకాలను జనంలోకి తీసుకువెళ్ళలేకపోతున్నాము అనేటువంటి అభిప్రాయం ఎక్కువగా ఉంది. కాబట్టి వీటిని పూర్తి స్థాయిలో వీటి నుంచి బయటపడేటువంటి ప్రయత్నం చేయాలి అనేటువంటి సూచన కూడా చేస్తున్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఈ సమావేశంలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. సార్ ఏం చెప్పారు సార్? డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఈ రోజు జరిగినటువంటి సమావేశాలలో మొత్తం రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులు కావచ్చు, వచ్చినటువంటి ఆదాయం కావచ్చు, వనరులు కావచ్చు, వీటన్నిటిని ఎలా వినియోగం చేశాము అనేటువంటి అంశాలన్నిటి మీద కూడా ఆయన సుదీర్ఘంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. వీటితో పాటుగా రాష్ట్ర బడ్జెట్కు సంబంధించినటువంటి విషయమే కాదు, ఇప్పటి వరకు కొంతమంది ఎమ్మెల్యేలు తమకు బిల్లులు ఇవ్వటం లేదనేటువంటి అభిప్రాయాలని, బిల్లులు ఇవ్వటం లేదనేటువంటి ఫిర్యాదులను కూడా చేసినటువంటి నేపథ్యంలో ఈరోజు జరిగినటువంటి ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధుల కేటాయింపు కావచ్చు, శాఖల వారీగా ఇచ్చినటువంటి నిధుల కేటాయింపుతో పాటుగా ఏ నియోజకవర్గానికి ఏ ఎమ్మెల్యేకి ఎన్ని నిధులు ఇచ్చామనేటువంటి అంశాన్ని కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తన ప్రజెంటేషన్లో ప్రకటించారు. చాలా రోజులుగా పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గానికి సంబంధించినటువంటి నిధులు ఇవ్వటం లేదు అనేటువంటి కొన్ని అపోహలతో ఉన్నటువంటి నేపథ్యంలో వాటన్నిటిని కూడా పటాపంచలు చేయాలనేటువంటి ఆలోచనతో ఇవాళ డిప్యూటీ సీఎం ఉన్నట్టు తెలిసింది. దాంట్లో భాగంగానే
రాష్ట్ర బడ్జెట్తో పాటుగా ఏ నియోజకవర్గానికి ఎన్ని నిధులు ఇచ్చాము అనేటువంటి అంశాన్ని కూడా తన సిఎల్పి సమావేశంలో ఇచ్చినటువంటి ప్రజెంటేషన్లో ఇచ్చారు. చాలా వరకు అనుమానాలని నివృత్తి చేసేటువంటి ప్రయత్నం డిప్యూటీ సీఎం చేసినట్టు కనబడుతుంది. ఓవరాల్గా ఈరోజు జరిగినటువంటి సిఎల్పి సమావేశం ఒకవైపు పార్టీ క్రమశిక్షణకు సంబంధించినటువంటి విషయంలో సీఎం కొంత గట్టిగానే ఎమ్మెల్యేలకి సూచన చేసినట్టు తెలుస్తుంది. మనం చెప్పినట్టుగానే అనిరుద్ రెడ్డి అసెంబ్లీ సిఎల్పి సమావేశంలో తనకు సంబంధించినటువంటి తన నియోజకవర్గానికి సంబంధించినటువంటి 4 సమస్యలని ప్రస్తావించారు. ఆ సమస్యలు పరిష్కారం కాలేదని ఈ సమావేశంలో కూడా ప్రస్తావించినట్టు కొద్దిసేపటి క్రితం ఆయన మీడియాతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కూడా ప్రకటించారు. తన కొడుకు మీద ఒట్టేసి చెప్తున్నా నేను ఇప్పటి వరకు నా సొంతానికి సంబంధించినటువంటి పైరవీకి సంబంధించినటువంటి ఫైళ్ళని ఎప్పుడూ తీసుకుపోలేదనేటువంటి అంశాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. వీటితో పాటుగా తన నియోజకవర్గానికి కానీ తన పర్సనల్కి సంబంధించినటువంటి విషయాల మీద కానీ ఎప్పుడూ నేను జోక్యం చేసుకోలేదు. అమీన్పూర్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకుడికి సంబంధించినటువంటి బినామీకి సంబంధించినటువంటి భూములు కబ్జా చేశారు. వాటి వివరాలన్నింటినీ కూడా ప్రభుత్వానికి ఇస్తాను, వాటి మీద విచారణ కూడా చేయాలని చెప్పేసి ఈ సమావేశంలో సీఎం ముందే ఈ ప్రకటన చేసినట్టు తెలుస్తుంది. ఓవరాల్గా ఈ సమావేశం ఇటీవల రహస్యంగా సమావేశం ఏర్పాటు చేసినటువంటి ఎమ్మెల్యేల విషయంలో కావచ్చు, పార్టీ నిర్ణయాలని కావచ్చు, పార్టీని ధిక్కరించి మాట్లాడేటువంటి వాళ్ళందరికీ కూడా కొంత శుతిమెత్తగానే హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తుంది. 2 అంశాలు అయితే ఈ సమావేశం ద్వారా బయటకు వచ్చాయి. ఒకటి, ఎవరైనా సరే పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ ఇచ్చినటువంటి నిబంధనల పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి పనిచేయాల్సిందే. ఎవరికైనా సమస్యలు ఉంటే నేరుగా సీఎంకే చెప్పుకోవాలి, లేదంటే అధిష్టానానికి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వారు సమాచారం ఇస్తే నేనే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇప్పిస్తానని కూడా సీఎం చెప్పారు. ఇక రెండవ విషయం డిప్యూటీ సీఎంకు సంబంధించినటువంటి విషయం. కొంతమంది ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలకు నిధులు ఇవ్వటం లేదని, బిల్లులు రిలీజ్ చేయడం లేదనేటువంటి కొన్ని అపోహలు సృష్టించినటువంటి కొంత కామెంట్స్ చేసినటువంటి నేపథ్యంలో అలాంటిది అసలు రాష్ట్ర బడ్జెట్ ఎంత ఉంది, బడ్జెట్లో కేటాయింపులు ఎట్లా జరుగుతున్నాయి, ఎవరికి ఎన్ని బిల్లులు ఇచ్చాము, ఏ నియోజకవర్గానికి ఎన్ని నిధులు ఇచ్చాము అనేటువంటి విషయాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితి, పథకాలకు నిధుల కేటాయింపుతో పాటుగా ఏ ఎమ్మెల్యేకి ఏ నియోజకవర్గానికి ఎన్ని నిధులు ఇచ్చామనేటువంటి అంశాన్ని కూడా ఆయన ఈ సిఎల్పి సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఇచ్చినటువంటి నేపథ్యంలో చాలామంది ఎమ్మెల్యేలకి ఈ కొంత అవగాహన అయితే ఏర్పడింది. ఉన్నటువంటి నిధులని సమకూర్చుకోవడానికి కొంత ఒడిదుడుకుగా ఉన్నప్పటికీ కూడా అన్ని నియోజకవర్గాలకు కొంత ఎక్కువ కొన్ని తక్కువ అనేటువంటి భేదం ఉండొచ్చు, కానీ నియోజకవర్గాలకు నిధులు ఇవ్వటం లేదనేటువంటి అపోహ పడొద్దు అనేటువంటి సూచన డిప్యూటీ సీఎం తన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చెప్పినట్టు తెలుస్తోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్ చారి.